హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందు వీడియోలో పోస్ట్ చేశాను కదా కోటప్పకొండ అని చెప్పి. ఆ కోటప్పకొండ అయిపోయిన తర్వాత రిటర్న్ వస్తూ మేము ఆ చూద్దామని చెప్పి రిటర్న్ వచ్చేస్తున్నాం. చూడండి మా వాడైతే హాయ్ చెప్తా ఉన్నాడు. ఎందుకంటారా, ఏం లేదు, వెనకాల వాళ్ళ పిన్ వస్తుందంట. వాడి బాధ ఏంటంటే వాళ్ళ పిన్ వస్తుందా లేదా అని చెప్పి చూసుకుంటా ఉన్నాడు. మా వారు ఎంత వేగంగా నడుపుతున్నారో ఆయనకు వచ్చే పాప ఇంకా దారుణంగా నడుపుతుంది. ఆమె బాగా డ్రైవింగ్ చేస్తుందంట. ఇక్కడైతే చుట్టూతో వచ్చేటప్పుడు ఫోటోషూట్స్కి అయితే చాలా బాగుంటుంది. ఎవరైనా కావాలి అనుకుంటే ఫోటోషూట్స్ బాగా దిగచ్చు. ఇది కిందనే ఈ వే మొత్తంలో అక్కడక్కడ కొన్ని స్టాచ్యూస్ ఉంటాయి. ఈడొచ్చేసరికి కోతిని చూసి బాగా భయపడ్డాను. ఎందుకంటారేమో పైన ఒకసారి కోతితో గీకించుకున్నాను అదే రోజు. వెళ్ళేసి ఫోటోలు దిగుదాం పదా అని చెప్పి కూర్చోబెట్టింది మా చెల్లి. గుడి ముందు అలా కూర్చున్నాము. కూర్చొని ఫొటోస్ దిగుతుంటే మా వాడికి చెప్పాను, ఇదిగోరా కోతి అని చెప్పి. అది వచ్చేసి గీరింది, నన్ను కోతి అంటావా నువ్వని. మరి కోతిని కోతి అనక ఏమంటారో నాకైతే తెలియదు, ఇంకా మంకీ అనాల్సిందేమో. బాగా గీరేసింది, చెయ్యి అయితే బాగా నొప్పట్టేసింది. మా వాడు ఆ దెబ్బకైతే కోతుల దగ్గరికి వెళ్ళడం మానేశాడు అని అనుకుంటారేమో. అబ్బే, వాడు మాండు. ఏదైనా అయితే మనమే మానుకోవాలి, కానీ వాడైతే మానే రకం కాదు. ఇక్కడ వాళ్ళు ఎంత చక్కగా రాశారో చూడండి, తినుబండారాలు ఏవి లోపల వెయ్యొద్దు అని చెప్పి. కానీ అక్కడ ఒకటి జరుగుతుంది. కొంచెం ముందుకెళ్తే మీకే అర్థమవుతుందిలేండి. అక్కడ కోతిని చూసి ఎందుకు భయపడ్డాను అనుకుంటున్నారా? ఏం లేదు, పైన గొట్టాలు స్నాక్స్ అలాంటివి అమ్ముతూ ఉంటే అవి తీసుకొని వచ్చాము. సో వాటిని దాచుకుని వచ్చేసరికి అది పైనకి వచ్చింది. అది చూసారా పైన ఎంత బాగా కూర్చుందో. కింద కొంచెం ఎక్కువ నెమలి పించాలు ఉన్న నెమలిని చూద్దాం అంటే కింద లేదు, అది పైన వెళ్ళి కూర్చుంది. సో కింద మాకేం కనిపించలేదు. అందుకని ఏం చేయాలో అర్థం కాక నా చేతిలో ఉన్న తినుబండారాలను వాటికి చూపించాను. చూడండి ఎలా వచ్చేసాయో. అసలు ఎంత ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వస్తున్నాయి. ఇదేంటో భలే ఉంది తెల్లగా. ఇప్పుడైతే ఒక విషయం చెప్తా. ఒక విషయం జరిగిద్ది చూడండి. ఎందుకంటే వాళ్ళు ఆ బోర్డు పెట్టడంలో అసలు తప్పే లేదు. ఎందుకంటే నాలాంటి కోతులు ఉంటారు కదా, దానివల్ల ఆ బోర్డులు పెట్టారు. స్నాక్స్ కొన్నది ఎందుకు, మా వారు పిల్లోడు అందరూ తింటారని చెప్పి కొన్నాము. కానీ ఇక్కడ నేను మాత్రం అదిగోండి ఆ పని చేస్తున్నా. అందుకే వాళ్ళు అంత పెద్ద బోర్డు పెట్టారు. కానీ మనం బోర్డు పెట్టింది చదువుతాం వరకే చేస్తాం, కానీ ఎప్పుడు పాటించాం. అలా పాటించకపోవడం వల్ల అప్పుడప్పుడు తిట్లు కూడా పడతాయిలేండి, అది కామన్. తిట్టించుకోవడం కామన్, కానీ మనం ఏం చేయలేము. అదొక అంతే, అలా వెళ్ళిపోయిద్ది ఫ్లోలో. చెప్పింది చేయకపోవడం మాత్రం అది ముందే ఉండిద్ది మన దగ్గర. పాపం వీటిని నీటిలో తిరిగే వాటిని తీసుకొచ్చేసి నేల మీద పడేశారు. అటు క్యాబేజీ అది ఇది ఆకులు అలమలు వేసేసారు. ఇది చూసారా, ఒక బల్లేమో లోపల ఉంది, ఇంకో బల్లి బయట ఉంది. ఆ లోపల బల్లి నాలుక ఎలా అంటుందో బయట బల్లి కూడా అంతే ఉంటుంది. వాళ్ళిద్దరూ ఒక జాతికి సంబంధించిన వాళ్ళంట. అందుకని ఆ పాప ఆ బల్లి దగ్గర బాగా ఆడింది ఎక్కువసేపు. బల్లి కూడా చాలా పెద్దగా ఉందండి, అడవి బల్లో ఏదో మరి. మా వాడిని ఆ పాప ఎత్తుకోవడం కోసం ఎన్ని తంటాలు పడుతుందో. కానీ మా వాడికి కూడా కొంచెం ఏంటంటే, ఎవరన్నా కొత్తగా కనిపిస్తే వాళ్ళ దగ్గరికి పరిగెట్టుకొని వెళ్ళిపోతాడు. చూడండి అట్లా వెళ్ళిపోయాడు. వాడు అక్కడి నుంచి రాను కూడా రావట్లేదు. లోపల ఉన్నది ఏంటో అర్థం కావట్లేదు, కానీ దానికోసం మా వాడు చూడండి ఎన్ని పాటలు పడుతున్నాడు. లోపల చిలక ఉంది, ఆ చిలక కోసం మా వాడు పడే పాటలు అవి. ఇంకా లోపలికి వెళ్ళే కొద్దీ చాలా అంటే చాలా రకాల బర్డ్స్ కనిపిస్తాయి, కానీ ఎక్కువగా కనిపించేవి మాత్రం ఫిష్లు. ఆ ఫిష్ల దగ్గరికి వెళ్ళాలంటే పెద్ద పెద్ద అక్వేరియంలో పెట్టేసి ఉన్నారు రకరకాల ఫిష్ల్ని. ఆ ఫిష్లను కూడా చూపిస్తాను ముందుకెళ్ళే కొద్దీ. కానీ ఈ ఫిష్లకి వెళ్ళే రూట్లో మధ్యలో ఇవి కనిపిస్తూ ఉంటాయి కదా, పాపం వీటిని ఎందుకు వదిలేయాలని వీటిని కూడా కొంచెం వీడియోలు తీశాను. ఈ వీడియో మొత్తం మా చెల్లి తీస్తుంది కాబట్టి కొంచెం అటు ఇటు అవ్వచ్చు. పాపం పిల్ల కొత్త కదా, అందువల్ల ఏమనద్దే. కొంచెం అంటే బ్లర్ అవ్వచ్చు, కొంచెం రివర్స్ కూడా రావచ్చు. నేను అప్పటికి చాలా వరకు నేను కట్ చేశాను, రివర్స్గా వచ్చినాయి. ఒకే యాంగిల్లో పెట్టుకొని వీడియో తీ అంటుంటే అటు ఇటు తిప్పేసి తీసింది. ఇవైతే రకరకాలుగా ఉన్నాయి కదండి ఫిష్లు, చాలా బాగున్నాయి. కానీ వీడియో అయితే బాగా తీస్తుంది, అవి ఇవి ఏది మిస్ అవ్వకుండా తీస్తుంది. కానీ తీసిన దాంట్లో మనమే వేరుకొని వాటిని అన్నిట్లో సపరేట్ చేసుకొని వేరు పెట్టాలన్నమాట. దానివల్ల మనకు కొంచెం టైం పడుతుంది. ఇదైతే లోపల వచ్చేసి వ్యూ పెట్టేశారు చూడండి, చాలా అంటే చాలా బాగుంది. మా వాడైతే ఆ చేపలను వదిలేసి రాను కూడా రావట్లేదు. మమ్మీ ఫిష్ తింటా అని చెప్పి. తినేవాడికి కూడా చెందడేమో, ఆ రేంజ్లో చెప్తాడు. ఏదన్నా కావాలంటే ఓ తినేస్తా అని చెప్తాడు. తీరా మనం అది ఇంట్లో చేయించో బయట నుంచి తెచ్చో పెట్టామంటే తినేదే లేదు. దాన్ని నేను మా వారు లేకపోతే ఇంకెవరో ఒకరు దాన్ని
కొంచెం తినేసి దానికి కొంచెం న్యాయం చేయాలి. హ్మ్. ఒక పులి మీద రెండో పులి ఎక్కిందని చెప్పి వాళ్ళ నాన్న తెగ ఫీల్ అయిపోతున్నాడు. కానీ ఆ రియల్ పులిని చూస్తే మా వాడు ఎంత దూరం పరిగెత్తుతాడు. రియల్ పులే కాదు, కానీ మా వాడి దగ్గర ఉన్న ఇదేంటంటే అసలు యానిమల్స్ని చూసి భయపడనే భయపడ్డు. అది ఏదైనా కూడా అంటే ఫస్ట్ నుంచి మేము జూలో చూపించి చూపించి ఇలా చేసాము, లేకపోతే మేమే అలా తయారు చేసాము, వాడే అలా తయారయ్యాడో మాకైతే తెలియట్లేదు. కానీ వాళ్ళ నాన్న మాత్రం ఒక పులి మీద రెండో పులి కూర్చుంది అని చెప్పి బాగా ఫీల్ అయ్యి తెగ ఆనందపడిపోతున్నారు. యాక్చువల్గా ఇక్కడ ఏం జరిగిందంటే ఒక కోతి వచ్చి నన్ను గీరిందని చెప్పాను కదా, ఆ దెబ్బకి మా వాడు ఆ కోతి దగ్గరికి వెళ్ళలేదు. అంటే బోన్లో ఉంటే ఓకే, కానీ రియల్గా ఉంటే కొంచెం భయపడుతున్నాడు. ఇక్కడ వచ్చేసరికి పిల్లల్ని ఎక్కించకూడదు, వాళ్ళు ఉన్నట్లయితే పరిగెత్తించి పరిగెత్తించి కొట్టేవాళ్ళు అందరినీ. వాళ్ళు ఎవరు లేరు కాబట్టి మేము తీసేసుకున్నాం ఫొటోస్ మా వాడిని ఎక్కించి. ఎవరైనా పిల్లలైతేనే పెద్దోళ్ళు అయితేనే ఎవరు లోపలికి వెళ్ళొద్దు, బయట నుంచి ఫొటోస్ తీసుకోండి వీడియోస్ తీసుకోండి అని చెప్పారు. వాళ్ళు ఎవరు లేరు కదా, దాన్ని మనం ఎందుకు యూజ్ చేసుకోకూడదని లోపలికి వెళ్ళిపోయి మరి ఫొటోస్ తీసుకున్నాం. ఇవైతే రకరకాల చేపలు ఉన్నాయి. చేపల పేర్లు ఏందని మాత్రం నన్ను అడగొద్దు, ఎందుకంటే నాకు తెలీదు. అక్కడ ఉన్నాయి, నేను చూసి వచ్చా. పేర్లు కూడా ఉన్నాయి. ఆ పేర్లు చదివి చదివి అంటే ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకోవాలంటే కష్టం కదా. మా చెల్లి కూడా ఆ పేర్లు కూడా తీయలేదు, కనీసం చదివి చెప్దామన్నా కూడా. ఈ చేపల మీద కాన్సన్ట్రేషన్ చేసింది కానీ మా చెల్లి వీడియో తీసేటప్పుడు ఆ పేర్ల మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. సో మీకేమన్నా వాటిల్లో పేర్లు తెలిస్తే కింద కామెంట్ చేయండి, ఎందుకంటే నాకు ఒక్కదాని పేరు కూడా తెలియదు. అంటే పేర్లు అయితే తెలియదు కానీ తినమంటే తింటాను. ఫిష్ వాటి పేర్లు నేను తినే ఫిష్ పేర్లు కూడా తెలియదండి నాకు. తీసుకొస్తే వండడం కూడా రాదు, తినడం అయితే తింటా. మా మమ్మీ ఎవరో ఒకరు వెళ్ళి షాప్కి వెళ్ళి తీసుకొని వస్తే మా మమ్మీ వండి పెట్టిద్ది, నేను తింటాను అంతే. అంటే మా మమ్మీ దగ్గర ఉన్నప్పుడే ఫిష్ తిన్నా, ప్రాన్స్ తిన్నా. ఉగాండా వెళ్తే ఫిష్ లేదు, ప్రాన్స్ లేదు, ఏమీ లేవు. చికెను, ఆ చికెన్ కూడా రాదని, ఆ చికెన్ కూడా వస్తుంది అనుకుంటారేమో, నాకు చేయడం రాదు. బిర్యానీ అయితే చేస్తా కానీ మిగిలిన ఏమి రావు. యూట్యూబ్ జై యూట్యూబ్. యూట్యూబ్ ఉండడం వల్ల ఎంతమందికి ఎన్ని రకాలుగా యూజ్ అవుతుందో ఏమో కానీ కుకింగ్ విషయంలో మాత్రం నాకు మాత్రం చాలా బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైనా మీకు కూడా ఒక కుకింగ్ వీడియో పెడతాలేండి, అది కూడా నేను ఓన్గా చేస్తున్నా అనుకుంటారేమో. లేదు లేదు, దాన్ని కూడా నేను యూట్యూబ్లో చూసి చేసి మళ్ళీ నేను యూట్యూబ్లోనే పెడతాను. ఎందుకంటే అది నా ఓన్ వంట ఏం కాదులేండి, దాంట్లో చెప్పే పెడతాను ఇది నేను ఓన్గా చేసిందే కాదని. అదేంటో ఏంజల్స్ అంట, ఇది ఒక్కటి మాత్రం నీట్గా తీసింది పేర్లు. అమ్మ నీట్గా పేర్లు కూడా పడేటట్టు తీయమ్మా తీయమ్మా అంటే అప్పుడు తీసిందండి. సీ ఏంజల్స్ అంట ఇవి. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫిష్లు అయితే వెరైటీ వెరైటీగా ఉన్నాయి. వాటిని చూస్తే మా వాడు తింటా మమ్మీ అంటున్నాడు. యాక్చువల్గా తర్వాత రోజు ఇంట్లో ఫిష్ తెప్పించి వండి పెడుతుంటే తినలేదు. చూడండి, వాడు తింటా 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 అంటాడు, ఏమీ తిండు. తింటే వాడు అట్లుంటాడా, నేను ఇట్లుంటానా చెప్పండి. మమ్మీస్కి అన్నీ కష్టాలు, ఏం చేస్తాం అంటారేమో. మా చెల్లని మధ్యలో వచ్చేసి మమ్మీస్కే కష్టాలా, మాకు లేవా, నీ ఇండియా వచ్చిన దగ్గర నుంచి నువ్వెప్పుడు పిల్లోని చూసుకున్నావు, నువ్వెప్పుడు పిల్లోని పట్టించుకున్నావు అనిద్ది. యాక్చువల్గా నా తప్పే ఉంది చెప్పండి. ఇండియా వెళ్ళిన దగ్గర నుంచి వాడు నా దగ్గర ఉండట్లేదు. మమ్మీ వద్దు మమ్మీ వద్దు. మమ్మీ ఒకవేళ నేను ఎక్కడికైనా వెళ్ళానంటే మమ్మీ ఏదిరా అంటే మమ్మీ పోయింది అని చెప్తున్నాడు. దానిలో నా తప్పేమన్నా ఉందా? వాడికి పిన్ని కావాలి, అమ్మమ్మ కావాలి, నాయనమ్మ కావాలి, ఆడిచ్చే వాళ్ళు ఉంటే చాలు. నేను ఆడియట్లేదు అంటారేమో, నేనైతే బాగానే ఆడిస్తాను. కానీ ఇక్కడ ఉండేదానికి పిల్లలు ఏదన్నా ఒక కమ్యూనిటీలో చూడండి, మీకే అర్థమైపోతుంది. ఒక కమ్యూనిటీలో గోడల మధ్యలో గేట్ల మధ్యలో పెరిగిన పిల్లలకి విలేజ్లో పెరిగే పిల్లలకి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ పెరిగే పిల్లలు ఏంటంటే ఆ 4 గోడల మధ్య ఆడుకోవడం, ఆ విండోస్ దగ్గరే ఏదన్నా తీసుకెళ్తే కొంచెంసేపు బయటకు తీసుకెళ్తాం అంతే. అదే విలేజ్లో ఉండే పిల్లలు అయితే చూడండి చాలా డిఫరెంట్గా ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి నాకైతే ఈసారి ఇండియా వెళ్ళినప్పుడు, ఇప్పుడు ఇండియాలో ఉన్నప్పుడు మాత్రం బాగా అర్థమైంది. మా వాడు కూడా చాలా చేంజ్ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత పట్టుకోవడం కష్టమేమో అనిపిస్తుంది ఉగాండా వచ్చిన తర్వాత. మా వాడు చూడండి ఆ గొట్టాన్ని మాత్రం వదిలేటట్లేడు. ఒకటే గొట్టం స్టార్టింగ్లో ఇచ్చా నేను, ఆ గొట్టం కూడా అప్పటి నుంచి ఇప్పటిదాకా దాన్ని తింటూనే ఉన్నాడు. అది అయిపోతే ఇంకోటి ఇద్దామని నేను చూస్తూ ఉన్నా, వాడిది అయిపోయేది లేదు, నేను ఇంకొకటి ఇచ్చేది లేదు. ఇన్ని రకాల ఫిష్లు ఉన్నాయి కదండి, ఇవేవి ఇక్కడ హైలైట్. మిగిలినవన్నీ ఇంకా నార్మల్వే, మనకి బయట కనిపిస్తూ ఉంటాయి, ఇబ్బంది ఏం లేదు. ఓన్లీ ఫిష్ల కోసం వెళ్ళడమే. చాలా రకాల ఫిష్లు, పేర్లు అయితే నన్ను అడగద్దు, పైన కొన్ని కనిపిస్తాయి ఉంటాయి కదా, వాటిని చదివేసుకోండి. ఎందుకంటే
ఈ వేలో మాట్లాడుతూ ఆ పైన చదివి చెప్పాలంటే కష్టం కదా అందుకు. సో ఇవన్నీ ఫిష్లన్నీ అయిపోయి బయటకు వెళ్ళేసరికి మాకైతే ఒక ఒక హాఫ్ అన్ అవర్ పట్టేసింది. ఎందుకంటే మధ్య మధ్యలో ఏసీ దగ్గర ఆగుతూ ఆ ఏసీని ఆస్వాదిస్తూ అలా వెళ్ళాం కాబట్టి కొంచెం టైం పట్టింది. అదిగోండి చూడండి వెళ్ళేసి ఇంక అక్కడే అప్పటిదాకా నేను నుంచున్నాను, నన్ను బయటికి నెట్టేసి వాళ్ళిద్దరు నించున్నారు. మమ్మీస్ కష్టాలంటే చూసారా, వాటర్ బాటిల్ చూసారా నేను ఎట్లా తగిలించుకొని వెళ్తున్నాను. హ్యాండ్ బ్యాగులు కూడా వద్దు, వాటర్ బాటిల్ కూడా తగిలించుకుంటే చాలు. మా వాడేదో తాగుతాడు తాగుతాడు అని తీసుకురావడమే కానీ వాడు తాగేది లేదు పెట్టేది లేదు. మోసి మోసి నాకు దాహం వేసి నేను తాగాల్సిందే. అది చూడండి మా వాడు చూడండి వాళ్ళ డాడీ స్పెట్స్ తీసుకొని లాక్కొని మరి పెట్టుకొని ఫోటోకి పోజ్ ఇస్తున్నాడు. కానీ ఆడ తీసింది వీడియో అని అర్థం కాలేదు వాడికి. ఇక్కడ వచ్చేసరికి డైనోసార్ బొమ్మలు ఉంటాయి, అవన్నీ కింద పడిపోయి ఉన్నాయి అన్నమాట. కింద పడిపోయి ఉంటే మా వాడు అంటున్నాడు, మమ్మీ డైనో కింద పడింది, మమ్మీ డైనో కింద పడింది అంటే నేనేనమ్మ పడేశాను, డైనోకి నాకు గొడవ అయ్యింది, ఆ గొడవలో నేను డైనోని తోసేశానమ్మా అని చెప్పా. వాడు నిజంగానే అనుకొని పాపం పిల్లోడు వాడికి ఏం తెలుసండి, నేనేం మనం ఏది చెప్తే అది నమ్ముతున్నాడు. మమ్మీ తోసావా, మమ్మీ తోసేసింది డాడీ, మమ్మీ తోసేసింది డాడీ అని చెప్తున్నాడు వాళ్ళ డాడీకి. మా మాటలకి మాతో పాటు వెనకాల వచ్చే వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు, మామూలు నవ్వుకోవట్లేదు. ఇక్కడైతే చిన్న చిన్న గుహల్లాగా ఉంటాయి, లోపలికి వెళ్ళి చూసేంత సాహసాలు అయితే మేము చేయలేదు. ఎందుకంటే సగం స్మెల్ వస్తుంది, లోపల ఎవరుంటారో మనకి తెలియదు. సో అందువల్ల మేమైతే లోపలికి వెళ్ళి చూసేంత సాహసాలు అయితే చేయలేదు. నేను అన్నాను, ఏ వీడియో కెమెరా పట్టుకొని లోపల పోయి చూస్తాను ఆగు అంటే, ఎందుకమ్మా నువ్వు అంత సాహసాలు చేయొద్దు, లోపల ఎవరన్నా ఉంటే ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత నువ్వు ఉండవు, నువ్వు ఉగాండా వెళ్ళిపోతావు, దొరికేది మేమిద్దరమే, మా ఇద్దరిని పట్టుకొని కొడతారు వచ్చి అని చెప్పి అన్నారు వాళ్ళిద్దరూ. సో అందుకని నేను కూడా లోపలికి వెళ్ళి వీడియో తీసే సాహసం అయితే చేయలేదు. ఇక్కడికి వచ్చేసరికి కోతుంది చింపాంజీ. ఇది వచ్చేసరికి వ్యూ చాలా బాగుంటుంది అని చెప్పి పైకి వెళ్తున్నాము. నిజంగానే బాగుంది వ్యూ. యాక్చువల్గా అక్కడ కూడా ఒక జంట కూర్చొని ఉన్నారు, వీడియో తీస్తే బాగోదు కదా వాళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్పేసి వదిలేశాను. లేకపోతే వీడియో తీద్దామనే అనుకున్నా, వద్దులే తర్వాత వాళ్ళు మమ్మల్ని తిట్టుకోవడం, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళని కొట్టడం, ఎందుకు ఇంత సాహసాలు అని చెప్పి తినేలేదు. కానీ పైనుంచి వ్యూ అయితే చాలా బాగుంది. చూడండి ఎంత పచ్చగా ఎంత బాగుందో, చాలా బాగుంది. సో ఇక్కడ కొంతసేపు అలా అలా ఒక 10 నిమిషాలు పావుగంట టైం అంతా వేస్ట్ చేసేసాం. ఆ వేస్ట్ చేసిన తర్వాత మేము మళ్ళీ కిందకి వెళ్ళిపోతున్నాం. చెప్పి కొంచెం ఆయాసం కూడా వచ్చేటట్లుంది, ఎందుకంటే అంత ఫాస్ట్గా చెప్పేస్తున్నాను. ఫాస్ట్గా చెప్పకపోతేనేమో మధ్యలో గ్యాప్లు వస్తూ ఉన్నాయి, మధ్యలో గ్యాప్లు వస్తేనేమో కంటెంట్ మిస్ అయిపోతున్నా, అందువల్ల ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. సో ఇక్కడ మా వాళ్ళు అయితే కొంచెం రిలాక్స్ అయ్యారు. ఎందుకంటే కింద నుంచి నడుచుకొని వచ్చి కాళ్ళు నొప్పులు పుడుతున్నాయి, కొద్దిసేపు కూర్చొని వెళ్దామని చెప్పి కూర్చున్నారు. అదిగోండి ఆ గుహలోకి వెళ్ళొస్తా అని చెప్పా, మావాడు వెళ్ళాడు, నేనైతే వెళ్ళలేదులేండి. లోపల నిజంగానే ఎవరో ఉన్నారు. సో వాళ్ళ డాడీ వెళ్ళేసి మా వాడిని బొడ్డోని తీసుకొని వచ్చేసాడు. ఇక్కడ వచ్చేసరికి ర్యాబిట్లు ఉన్నాయి, చాలా ఉన్నాయి ర్యాబిట్స్. వీటినైతే రా అని పిలుస్తున్నాడు మావాడు. కోళ్ళు, సో ఇవన్నీ మనకు బయట కనిపించేటివే, ఏ ఇబ్బంది ఏం లేదు, బయట ఎక్కడైనా దొరుకుతాయి. ఇదేంటి నల్లకోడి, పావురాళ్ళు, కోళ్ళు, మళ్ళీ ర్యాబిట్స్, కుందేళ్ళు, ఇంకా రకరకాల చిలుకలు, గిన్నె కోళ్ళు, ఇవన్నీ మనకు బయట కూడా కనిపిస్తాయి. ఓన్లీ దానిలోకి వెళ్తే పీకాక్స్, అంటే బాగా రేర్గా కనిపించేవి ఏంటంటే పీకాక్స్ ఇవే కదా. ఫిష్లు అంటే మనం చెరువు లోపలికి సముద్రం లోపలికి వెళ్ళి చూడలేం కాబట్టి అక్వేరియంలో పెట్టారు కాబట్టి సో అక్కడికి వెళ్ళి చూడొచ్చు. మిగిలినవన్నీ ఓకే, అంటే కొంతసేపు టైం స్పెండ్ చేయడానికి. ఎలా ఈ గద్దలు ఉన్నాయి, అవేంటో వెరైటీ పక్షులు ఉన్నాయి కదా, అవైతే మాకు ఉగాండాలో రోడ్ల పక్కనే కనిపిస్తూ ఉంటాయి. ఇవేంటో వీటి పేర్లు కూడా నాకు తెలియదు, గిన్నె కోడ్ల టైప్లోనే ఉన్నాయి. ఇదిగోండి ఇంకొక పీకాకు ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చి అది యాక్చువల్గా వెనక అవి ఉన్నాయి కదా, దాన్ని ఏంటి పూరి విప్పడమో ఏదో అంటారు కదా, అలా చేసిందని నేను గబగబా ఫోన్ తీసుకొని వీడియో తీసుకుందాం అనుకునేలోపు అది ఆపేసింది. మా వారు అన్నారు, నువ్వు ఆర్చుకొని తీర్చుకొని వీడియో తీసేసింది దాకా అది ఉండిద్దా ఏంటి, నువ్వు తీస్తున్నావు అని దానికి అర్థమైంది, అందుకే ఆపేసింది అది అని చెప్పారు. ఇవన్నీ చిలుకలు, రకరకాల చిలుకలు ఉన్నాయి, బాగున్నాయి. అన్నిటిని తీసుకొచ్చి ఒకే చోట పడేశారు. మా వాడైతే చిలుకలతో ఆడదాం అనుకుంటున్నాడు, కానీ అవి బయటకు రావు, మా వాడు లోపలికి పోలేడు. కానీ ఏం చేద్దాం తప్పదు, బయట నుంచి ఆడుతూ ఉన్నాడు. కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఈ చిలుకల్ని బయట మేము కొందామని చూసాం కానీ ఇక పెంచడానికి ఎవరో ఒకరు కంపల్సరీగా ఉండాలని ఆగిపోయాము. ఈ చిలుకల్ని పేరేదో అంటారండి, నాకైతే తెలియదు, కానీ చాలా బాగున్నాయి.
పేర్లు అక్కడ పక్కన ఎవరో అడిగితే చెప్పారు పేరు, బట్ గుర్తులేదండి నాకు. కానీ భలే ఉన్నాయి పైన కిరీటం లాగా. ఇక్కడ వచ్చేసరికి లోపల చింపాంజీ ఉంది కదా, పైనుంచి కోత ఆడిస్తూ ఉంది. పైనుంచి కిందకు దూకడం, చింపాంజీకి కనిపించడం, మళ్ళీ పైకి వెళ్ళడం, మళ్ళీ కిందకు దూకడం అలా చేసింది. ఈ బొడ్డోడు వచ్చేసి ఆ చింపాంజీని కదిలిస్తూ ఉన్నాడు. అది దాన్ని ఆ బొడ్డోడిని చూడకుండా పైన ఉన్న కోతినే చూస్తుంది, ఆ కోతి కోసం అని చెప్పి. కానీ ఆ కోతి ఏమో ఆడిస్తుంది. ఇది వచ్చేసరికి ఫస్ట్ ఫస్ట్లో చూపించాను కదా చింపాంజీ, అదే అనుకుంటున్నా. అదేలేండి, అదే నన్ను భయపెట్టింది కదా అదే. ఇది వచ్చేసరికి బోటింగ్, కృష్ణుడిది ఉంటుంది ఇందులో బొమ్మ. ఈ బోటింగ్, ఆ బోటింగ్ తొక్కుకొని 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 కాలు నొప్పులు పుట్టడం తప్పితే ఏమన్నా ఉందా? 3 రౌండ్లో ఏమో ఏనిస్తున్నారు, తర్వాత రమ్మంటున్నారు. దానికి ఒక 50 100 కట్టాలి. మళ్ళీ మన ఎనర్జీ వేస్ట్. తొక్కి 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 సాలిపోయిందంట. అదిగోండి అందరూ వచ్చేస్తున్నారు. నేను తొక్కలేనులే అని చెప్పాను. సో అందుకని ఆగిపోయాం. పక్కనే పిల్లలకి చిల్డ్రన్ పార్క్ కూడా ఉంది. ఇంతలో ఆకలేసిందని బయలుదేరిపోయాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.